ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టే ఇన్నింగ్స్లను ఆడాడు. ఆర్సీబీ జట్టుకు చాలానే విజయాలు అందించాడు. అయితే ఆ టీం తనను వద్దనుకుంది. ఐపీఎల్ మెగా వేలానికి ముందు తనను వదులుకున్న ఆర్సీబీపై వారి సొంత గ్రౌండ్లో సూపర్ బౌలింగ్ తో విధ్వంసం సృష్టించాడు సిరాజ్ మియా. పెద్దగా పరుగులు ఇవ్వకుండా కీలకమైన 3 వికెట్లు తీసుకుని ఆర్సీబీని దెబ్బకొట్టి గుజరాత్ టైటాన్స్ కు విజయాన్ని అందించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 14వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో డామినేటింగ్ ఆటతో బెంగళూరును చిత్తుగా ఓడించింది గుజరాత్. ఈ విజయంలో సిరాజ్ మియా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లివింగ్ స్టోన్ వికెట్లను తీసుకోవడంతో పాటు తన 4 ఓవర్ల బౌలింగ్ లో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తన సూపర్ బౌలింగ్ తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. టీమిండియా టాప్ ఫాస్ట్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ ఒకరు. ఐపీఎల్లో అద్భుతమైన పేస్ బౌలింగ్ తో నిలకడగా రాణిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మహమ్మద్ సిరాజ్ 96 ఐపీఎల్ మ్యాచ్లను ఆడి 98 వికెట్లు పడగొట్టాడు. 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకోవడం అతని ఐపీఎల్ బెస్ట్ బౌలింగ్ రికార్డ్. 7 సార్లు 3 వికెట్లు పడగొట్టాడు. 2 సార్లు 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే ఐపీఎల్లో 4 మెయిడిన్ ఓవర్లు కూడా వేశాడు. ఇప్పటి వరకు అతను ఆడిన ఐపీఎల్ టీంలకు ఎంతో విలువైన బౌలర్ అని నిరూపించుకున్నాడు. 2017 వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 2.6 కోట్లకు సిరాజ్ను కొనుగోలు చేసుకుంది. దీంతో అతని ఐపీఎల్ ప్రయాణం మొదలైంది. 2022, 2023, 2024 సీజన్లలో సిరాజ్ను ఆర్సీబీ 7 కోట్లకు రిటైన్ చేసుకుంది. కానీ ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదులుకోవడంతో ఐపీఎల్ 2025 మెగావేలంలో సిరాజ్ను గుజరాత్ టైటాన్స్ 12.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో బెంగళూరు టీంతో తన 7 సంవత్సరాల బంధానికి ముగింపు కార్డు పడింది. ఐపీఎల్ 2025లో సిరాజ్ ప్రదర్శన గమనిస్తే గుజరాత్ టైటాన్స్ 3 మ్యాచ్లు ఆడి 5 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఆర్సీబీపై అద్భుతమైన బౌలింగ్ తో 3 వికెట్లు తీసుకున్నారు. 2016, 2017 రంజీ ట్రోఫీ సీజన్లో కూడా హైదరాబాద్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా సిరాజ్ నిలిచారు. 2017లో హైదరాబాద్ టీం నుంచి ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. 2020లో ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో వరుసగా 2 మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. కాగా ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ లో 2 వికెట్లు తీసిన తర్వాత సిరాజ్ పోర్చుగీస్ ఫుట్బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో లాగా సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.